ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే ఒక ప్రోడక్ట్ గురించి రివ్యూ అయితే ఇద్దామని ఈ వీడియో అయితే చేసిన అండి. ఇదైతే చాలా యూస్ఫుల్ ఉంటుంది అందరికీ. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇందుకే ఏ ప్రోడక్ట్ రివ్యూ ఇద్దాం అనుకుంటున్నాను అంటే మనకి కుషాల్స్ ఫ్యాషన్ జ్యువెలరీ ఉంది కదండి. సో మనమైతే ఇన్స్టాలో యూట్యూబ్లో అయితే రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కదా. కాజల్ అగర్వాల్ అయితే ప్రమోషన్స్ చేస్తూ ఉంటారు కదా. సో అదనమాట. సో ఇందులో నేనైతే కొన్ని ప్రొడక్ట్స్ పర్చేస్ చేశాను. ఒక నెక్ సెట్, రింగ్ అండ్ బ్రేస్లెట్ అయితే తీసుకున్నాను. సో అవి ఎలా ఉన్నాయి, నాకు ఎలా అనిపించింది, నా ఎక్స్పీరియన్స్ ఏంటి అని అయితే వీడియోలో చూపిస్తాను. గుడ్డా బ్యాడా అనేది వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. సో చాలామంది అనుకుంటారు కదా పర్చేస్ చేయాలి బాగున్నాయి అని. సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో చేస్తున్నాను. సో వీడియోని అయితే స్కిప్ చేయకండి, ఎండ్ వరకు చూడండి. నేను తీసుకున్న ప్రొడక్ట్స్ ఏంటి అని అయితే మీకు చూపిస్తాను అండ్ నా ఎక్స్పీరియన్స్ కూడా మీకు చెప్తాను అనమాట. సో అందుకని చూడండి. సో ఫస్ట్ వచ్చి ఇదండి. మనకి యాక్చువల్గా కుషాల్స్ అనగానే అది ఒక బ్రాండ్ అని చెప్పి మనకి అనిపిస్తుంది కదా. సో బ్రాండ్ అనుకున్నవి కూడా మనకి ఎలా టర్న్ అవుతున్నాయి అని అయితే ఈ వీడియోలో మీకు చూపిస్తున్నాను. సో యాక్చువల్గా ఫస్ట్ నేను తీసుకున్న నెక్ సెట్ అయితే ఇదండి. మీకు క్లియర్గా కనిపిస్తుందా? సో ఇది నెక్ సెట్ ఫుల్ రోజ్ గోల్డ్లో ఉంటుంది. సో ప్రోడక్ట్ అయితే ఇదనమాట నెక్ సెట్. దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఇలా చూడడానికి చాలా బాగుంది కదండి. నేను కూడా అలా అనుకునే తీసుకున్నాను. తీసుకున్న తర్వాత వన్ టైం యూస్కి మనకి బ్యాక్ చైన్ అనేది చూడండి ఎలా టర్న్ అయిందో. సో బ్యాక్ చైన్ కనిపిస్తుంది కదండి. మనకి బ్యాక్ చైన్ మొత్తం కూడా ఇలా షేడ్ అనేది రోజ్ గోల్డ్ అని చెప్పాను కదా. రోజ్ గోల్డ్ కాస్త మామూలుగా మనకి బయట దొరికే చైన్స్ లానే కలర్ అయితే పోయిందనమాట. మనకి పైన కనిపించే స్టోన్స్ బ్యాక్ సైడ్ చూసారా, మొత్తం రోజ్ గోల్డ్ అంతా పోయింది. మొత్తం బ్లాక్ షేడ్ అయితే వచ్చేసింది. ఇది చూసారా, ఇక్కడ పైన ఉన్న స్టోన్స్కి కూడా మనకి ఇలా షేడ్ అయితే చేంజ్ అయిపోతుంది అనమాట. ఇది మొత్తం ఇలానే అయిపోయింది. ఇది నేను ఆల్రెడీ సర్వీస్కి ఇచ్చాను. నేను తీసుకుని 1 year అయింది. అందులో ఒకసారి సర్వీస్కి ఇచ్చా. మళ్ళీ వన్ టైం యూస్కే మనకి ప్రోడక్ట్ అనేది ఇలా చేంజ్ అయిపోతుంది అనమాట. చూసారు కదా, మొత్తం చైన్ అయితే ఇంకా మరీ ఘోరంగా అయిపోయిందండి. ఈవెన్ ఇయర్ రింగ్స్ కూడా ఇలానే బ్లాక్గా చేంజ్ అయిపోయాయి. మీకు ఇయర్ రింగ్స్ చూపిస్తాను. ఇయర్ రింగ్స్ కూడా చాలా క్యూట్గా ఉంటాయండి. కానీ అవి కూడా మనకి కలర్ అనేది ఇలా ఫేడ్ అయిపోతున్నాయి అనమాట. ఇయర్ రింగ్స్ చూసారా ఎంత క్యూట్గా ఉన్నాయో. ఈవెన్ ఇవి కూడా మనకి వన్ టైం యూస్కే ఫుల్ బ్లాక్గా అయిపోయినాయి. సో ఇందులో మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో, బ్యాక్ సైడ్ చూడండి మొత్తం బ్లాక్ అయితే అయిపోయినాయి. సో చూసారు కదా, ఇది నేను ఎంతకి పర్చేస్ చేశాను అని అంటే కనుక మీకు ప్రూఫ్ కూడా ఉండాలి కదండి. నేను ఇది ఎక్కడో పర్చేస్ చేశానని కూడా మీరు అనుకుంటారు కదా. సో అందుకని నేను బిల్ కూడా చూపిస్తున్నాను మీకు. మనకి వాళ్ళు ట్యాగ్ ఇస్తారు, బిల్ రిటర్న్గా అయితే ఇవ్వలే అనమాట. సో చూసారు కదా, నేనైతే 2650కి పర్చేస్ చేశాను దీన్ని. 2650 చూసారు కదా. ఇంత పెట్టి మనం పర్చేస్ చేసాము అంటే మనకి ఆ ప్రోడక్ట్ అనేది కొంచెం ఎంతో కొంత క్వాలిటీ ఉండాలి కదా. అట్లీస్ట్ ఒక 2-3 టైమ్స్కి మన ప్రోడక్ట్ ఇలా అయ్యింది అంటే మనకి కొంచెం పోనీలే అనిపిస్తుంది. వన్ టైం యూస్కే మన ప్రోడక్ట్ అనేది అలా బ్లాక్ షేడ్ వచ్చేస్తే చాలా డిసప్పాయింట్ అయ్యానండి నేనైతే. కుషాల్స్ అంటే ఒక బ్రాండ్ అని అనుకుని నేను వెళ్ళి తీసుకున్న తర్వాత అలా టర్న్ అయింది. అండ్ ఈవెన్ ఇది ఇలా టర్న్ అయిన తర్వాత కూడా నేను ఒకటి పర్చేస్ చేశాను. మేబీ అదైనా బాగుంటుందేమో అని చెప్పి ఒక చిన్న హోప్ అనమాట. సో ఇందుకు నేను తీసుకున్న బ్రేస్లెట్ ఏంటి అంటే బ్లాక్ బీడ్స్ అండి. బ్లాక్ బీడ్స్తో ఒక బ్రేస్లెట్ అయితే పర్చేస్ చేశాను అనమాట. చూపిస్తాను చూడండి. బ్రేస్లెట్ అయితే ఎంత అందంగా ఉందో. మధ్యలో ఇలా ఒక డాలర్ అయితే వచ్చిందనమాట, ఫ్లవర్ టైప్. ఒకటేమో బ్లాక్ బీడ్స్ది అండ్ నెక్స్ట్ వచ్చి ఇది కూడా రోజ్ గోల్డ్ అనమాట. యాక్చువల్గా దీనికి వాళ్ళైతే మనకి సర్వీస్ ఇవ్వలేదు. సర్వీస్ ఇవ్వకుండానే ఇది ఇంపోర్టెడ్. సో మీకు ఎష్యూర్ ఉంది అని చెప్పారు. కానీ మనకి ఇది కూడా ఒక 1 hour యూస్ చేశాను నేను. దానికి వెంటనే మనకి ఇలా చైన్ అనేది ఇలా టర్న్ అయిపోయిందండి. అసలు ఇలాంటి ప్రోడక్ట్స్ ఉంటాయి అని అసలు నేనైతే ఎక్స్పెక్టే చేయలేదు. సో చూసారు కదా చైన్ అనేది ఎలా టర్న్ అయిపోయిందో. అండ్ ఈవెన్ ఈ చివరిన ఉన్న మనం లింక్ పెట్టుకునేది కూడా ఇలా అయితే టర్న్ అయిపోయింది అనమాట. మొత్తం బ్రేస్లెట్ అంతా కూడా ఎంత బాగుందని తీసుకున్నానో అంత వర్స్ట్గా అయితే అయిపోయింది అనమాట ఈ ప్రోడక్ట్. సో ఇదైతే బాగా నచ్చి తీసుకున్నాను అండి. నేను అది ఫస్ట్ టైం సర్వీస్కి ఇచ్చినప్పుడు తీసుకున్నాను. ఇది తీసుకుని కూడా ఒక 3 months అలా అయింది.
సో నాకైతే ఇది అంత మంచిగా అనిపించలేండి. అట్లీస్ట్ ఆ నెక్ పీస్ నేను సర్వీస్కి ఇచ్చిన తర్వాతైనా బాగుంటుంది కదా అనుకున్నాను, కానీ అది కూడా అది యూజ్ ఏం లేదు. అండ్ నెక్స్ట్ ఇది మనం ఎప్పుడైనా కూడా ఇలాంటివి పర్చేస్ చేసినప్పుడు సిల్వర్ కోటెడ్ వస్తున్నాయి కదండి, సిల్వర్ కోటెడ్ పైన రోజ్ గోల్డ్ కానీ ఉన్నాయి కదా, సో అవి పర్చేస్ చేసుకుంటే మంచిది మనకి. అండ్ ఇది ఇప్పుడు సర్వీస్ ఉంది కాబట్టి నాకు 26 వర్త్ అయినా కూడా కొంచెం పర్వాలేదు. ఈవెన్ సర్వీస్ లేనివి తీసుకుంటే మాత్రం మనం చాలా నష్టపోతాం అనమాట. ఇలాంటివి మనకి నచ్చి పర్వాలేదు, సర్వీస్కి మనం తిరగగలము, మనకు ఓపిక ఉంది అని అనుకుంటే కనుక మనం కుషాల్స్లో పర్చేస్ చేయొచ్చు. లేదు అస్తమానం ఏం తిరుగుతాము కుషాల్స్కి, సర్వీస్ లేనివి తీసుకున్నా అని అనుకుంటే కనుక అది వేస్ట్ అనే చెప్పాలండి. సో ఎప్పుడైనా కూడా మీరు ప్రోడక్ట్స్ తీసుకున్నప్పుడు అది సర్వీస్ ఉందా లేదా అని తెలుసుకోండి. అండ్ తెలుసుకుని మీరు తిరగలిగే ఓపిక ఉంది అనుకుంటే కనుక అవి అందులో అయితే మనం ప్రోడక్ట్స్ పర్చేస్ చేయొచ్చు. అండ్ ఇందులో యాంటిక్వి కూడా ఉంటాయి. మీరు ఒకసారి స్టోర్కి వెళ్తే కనుక మీకు తెలుస్తుంది అందులో ఏ టైప్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఉంటాయి అని. సో యాంటిక్వి కొంచెం పర్వాలేదండి. మనం ఇలా రోజ్ గోల్డ్ ఇలా గోల్డ్ ప్లేటెడ్వి తీసుకుంటే కనుక మనం చాలా మోసపోతాం అనమాట. సో ఇదండి నా రివ్యూ అయితే ఇలా ఉంది. నాకైతే అసలు సాటిస్ఫాక్షన్ అనేది లేదు. సో మీరు కూడా ఎవరైనా తీసుకునేటప్పుడు ఇలా చూసుకుని అండ్ సిల్వర్ కోటెడ్వి తీసుకుంటే బాగుంటుంది అని చెప్పడానికైతే ఈ వీడియో చేసినాను. సో మీకు వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.